పొద్దుగోదలకే అన్నాళ్ళని కూటుకుళ్ళ మీద మూతలు తీసి కుక్కలు ఇంట్లో తోలి ముసలమ్మతుకం అంటే బయటేసి అందరూ బ్రహ్మంగారి నాటకానికి రావాలో హండో ఇట్లా ఉండేది బ్యాహ్లోళ్ళు ఉంది ఎవడెవరా నీవు అసలు ఆ చొప్పుదులో అదే పంచుగా చొప్పుదులో ఓహో నువ్వు చెప్పేది అనమాటావు 60
నువ్వు తప్ప తాగున్నావు, ఏదేదో మాట్లాడుతున్నావు. ఈ అవతారం మీద బంగారం వస్తే కుక్కలు కలుస్తాయి. ఇంటి ఎప్పటికోపం కుక్కలు కలుస్తాయి పోరా యధవా. మీ కుక్కలు లేవు బంధులు? నీ కుక్కలు ఉన్నాయా? మేమేం మనుషులం కదట్రా. మీరు బ్రాహ్మణ కదా బంధువు. పోనీ యధవా, పై ఇతర దేశాల నుంచి తెప్పించాను గజ్జి కుక్కలు. గజ్జి కుక్కలు తెప్పించాయండి బంధులో. గొర్రెలు కట్టేస్తారు, బర్రెలు కట్టేస్తారు. ఏదైనా ప్రోగ్రాంకి వస్తానని మారిస్తే అలాంటి వాళ్ళు కూడా కట్టేస్తారు. ఎలాంటి వాళ్ళు కట్టేరా? ఎక్కడైనా కుక్కలు కట్టేస్తారటండి. కలుస్తుంటా కట్టేస్తారా? ఊరి అభవా, కుక్కలు ఎవరు కట్టేస్తారు? నువ్వు ఎవరు? నీ కులం ఏంది? నీ స్థలం ఏంది? చెప్పు. అబ్బో, నా చెప్పుదురు గర్భపెట్టి నాలుగు వస్తాను. అదేనా పొందులు? నేను చెప్పేది ఓహో, నువ్వు చెప్పేది నేను ఏమంటావు? ఎవడెవరా నీవన్నా? అసలు నీ కులమేంటి అన్నా? నువ్వు ఎవడెవరా అన్నా? గడగడ అన్నాడు, కులముడు అన్నాడు, తగలకుండా నిలబడ్డాడు. ఎవడెవరా నీవు? ఆడుందా? అయితే ఏంటంట? ఉచ్చి తాజా కదా? కులాలు తాజాగా లేకుంటాయిరా. అయితే ఈ పంతులు గారికి చెప్పాల్సి ఉన్నాయి. ఇంకా అఘోరించు అఘోరించు. నువ్వు సారు కాదన్నావు. సారు ఎలాగవుతుంది? అవునా? అట్లా మీ తాత ఉన్నాడా? మా తాతగారు లేరు. మీ ముత్తాత ఉన్నాడా? అరే విధవా, తాతగారే లేకపోతే ముత్తాతలా ఉంటాడుగా. మీ అయ్యి ఉన్నాడా? మా నాన్నగారు కూడా లేరు. ఊరు లేదు, ఎవరు లేరు. వీళ్ళంతా ఎటుపోయినట్టు? ఎటుపోయారు ఏంటి? విధవా చనిపోయి స్వర్గంలో కూర్చున్నారు. అదే కదంటే నేనున్నది కూడా. అయితే అంటే చచ్చిపోయిన తాగు అంటారు. తాగు కాకపోతే గట్టి కింద లేకుండా. అరే అరే అంత పక్షి సచ్చిన వాళ్ళతో బ్రతికిన వాళ్ళతో నీ పని కాదు. అసలు నీ కులం ఏంటి అంటున్నా? పొద్దుటి నుంచి నా పొలం అనే తప్పితే ఇక రెండో మసలి
చదివే లేదు నీకు అయితే? పొత్తులియా నేను అడిగిన చెప్తావు నువ్వు ఏంటి? నేను అడిగినోడు కులం చెప్తాను ఏంట్రా ఏంట్రా నువ్వు అనేది 15 రోజుల నుంచి తింటుంటే ఉలవ పుట్టి తిన్నట్టు ఎవడైనా వచ్చొద్దే అరే నువ్వు అనేది ఏంటి అదే ఆ. నేను చెప్పినోడు కులం చెప్తావు ఓరి అధవా, నేను ఎవరనుకుంటున్నావు సద్బ్రాహ్మణుని వేదాలు పురాణాలు శాస్త్రాలు సరిగేసి చదివా అందరూ 6 సంవత్సరాలు కూర్చొని చదివా అందరూ టిఫిన్ ఓపెన్ చేస్తారే దీని చదువు రాయ్. అంట అడుగు అడగరా అధవా అది కదా అదే అదే ఏంట్రా నాదిన్నా ఒరే నీది అదే మందులు నాదిన్నా నీది విన్నాను అడుగు పుట్టలో పుట్టింది ఊరియా అదే అదే పొంతులియా చెప్పు పుట్టలో పుట్టింది ఊరియా ఏంటి అదే పొంతులు పుట్టలో పుట్టలో పుట్టింది ఊరియా ఏవో శ్రీనివాస శాస్త్రి శాస్త్రి గారు ఆయన శాస్త్రి నా పంచాంగం 10 పేజీలు తిరిగిపోయి నేను పొంతులు ఉన్నాయా పుట్టలో పుట్టింది ఎవరి గురించి చెప్తారు బదులు ఇంకా అంటారా అంతే కదా అరే పుట్టలో ఏముంటుంది శబలు ఉంటుంది శబలు లేని పుట్టలో పాములు ఉంటాయి ఈ పొంతులకి మరి స్వచ్ఛంగా వచ్చింది ఎదవాని ఇక రెండోది రాదు ఒరి ఎదవా ఇంట్రా ఎదవన్నారు రవి వెనవ 30 ఎదవ కూడా ముప్పాతికేం బాతిక పై నుంచి కిందికి కొత్త ఉంటుంది అనమాట అదే పొంతులు గారు ఎవరో పుట్టలో ఏం పుడుతుంది పాములు ఉంటుంది లేకపోతే శబలు ఉంటుంది పుట్టలో ఏం పుడతాయి తలకాయ కూడా చూడరాదు ఓరగా అదే పుట్టలో పుట్టింది పాము చెదులా ఏముంటుంది పుట్టలు ఏముంటాయిరా అదే పొంతులు గారు మీరైనా చెప్పకూడదు అంటే ఈ పొంతులకి ఒక దిగు నేర్చుకోమని పొట్టలో పుట్టిందే వాల్మీకి మహాముని కదా వాల్మీకి మహాముని పుట్టిన సంగతి మాకు తెలుసులేవో నేను చెప్పినాక ఈ శాస్త్రి ఆ పూజారి ఈ పొంతులియ ముగ్గురికి తెలుసునాది ఇదిగా చూసావా కొండలో పుట్టింది ఉంటుంది అయ్యప్ప స్వామి భక్త ఈ తడవ కిందకే పడేది పుట్టలో ఎవరు పుట్టారు చెప్తావు పొద్దున్నే నేను రాగా కళ్ళున్నా చెప్పలేదు అంతేగా కూటికి పుట్టకపోతే 15 రోజుల నుంచి అయినట్టున్నాడు పుట్టలు ఏముంటాయి నీళ్లు ఉంటాయి నీళ్ళు లేని పుట్టల్లో అన్నం ఉంటాం అంతేయా ఏంటి నీరు చేస్తున్నావు చెయ్యి పొంతులు ఎడగొండ్రప్ప
పక్షి సరే పుట్టలో పుట్టింది ఎవరంటివే పుణ్యమూర్తి. పుణ్యమూర్తి కాదయ్యా, పుట్టలో పుట్టింది నీళ్లు అర్థం కాదు ఉండేది. అది అయిపోయింది. కుండలో సంగతి అడిగా. కుండలో పుట్టింది ఎవరు? అగస్త్య మహాముని కదా. ఎన్నాడుగా నరసింహ సగ బజారుకి వస్తాను వ్యవసాయం నువ్వు కోసేస్తే నేను ఇంకా అట్టనుకోవాలా, నేను అట్టనుకోవాలా. ఇద్దరిని కోసేస్తే ఒక వారానికి సరిపోతాడు అనుకుంటున్నాడు. ఒక కేజీ కోసేదండి. కలిపేసేది కదా. కుండలు ఎవరు పుట్టారన్నావు? అగస్త్య మహాముని. అగస్త్య మహాముని పుట్టిన సంగతి నాకు తెలుసులేవో. సరే ఇదంతా తీసేది. సరే నువ్వు చెప్పేవే బాగానే ఉంది. అసలు మండోకం వచ్చి యాగి పొందుడియా? మండోకం వచ్చా ఏమండి శ్రీనివాసరావు గారు, మండోకం అంటే తెలియదు కూడా పాప గారి గురించి ధ్యానం చేస్తున్నారు. మండోకం మండోకం అనగా కప్ప. అబ్బో ఇది ముట్టుకొచ్చాడు నా దారిలోకి. ఇప్పుడు వచ్చావు నా దారిలోకి. దాంట్లో కదిలే పొందుయో నేను చెప్పేది దారిలోకి. ఏమనుకున్నావురా? కదా. అవునా? ఆ మండోకంలోకి జన్మించింది ఊరియా? అవును, కప్పకి జన్మించింది ఊరు. కప్పకి ఏం పుడతాయి? కప్పకి ఏం పుడతాయి? కప్ప పిల్లలు పుడతాయి. ఆ ముఖం కూడా చూడరాదు, దోడ తీసి ఇదాలు ఉంది ముఖం కూడా. ముఖానికి కప్పలకు పుట్టేదానికి సంబంధం ఏంటి? కప్పకు పుట్టింది ఎవరు? కప్ప పిల్లలు కాదు, మాండవి మహాముని. పంచాంగం తీసుకొని పక్కన పడతాను. కత్తులు బొత్తులు లేవేమో. పంచాంగం దిగుద్ది. కప్పకి కప్ప పిల్లలు పుట్టగా కుక్క పిల్లలు పుడతాయి. ఏది పొంతులేయా? కప్పకు పుట్టింది ఎవరు? మండోకం కదా. ఏమండి శాస్త్రి, మనకేమో వేదం తెలియదు, మొత్తం తెలుసు. సరే కానీ మాండవి మహాముని పుట్టిన సంగతి కూడా చూసాను. ఒరిజినల్ తెలియదు అర్థం కాదు. నా చెప్పు తిరియా? నా చెప్పు తిరియా? నేను గంట పెట్టి నాలుగు వస్తా అంటున్నా. పొంతులియా? చెప్పు తినేది అదేలే పొంతులియా. కొట్టుకుంటున్నావు రాజా. పట్టుకునేది మాట్లే పొంతులియా. ఎందుకు పొంతులి అంతలా కోపడతావా? పైన పడ్డావు. మాకు మీసాలు లేవని నువ్వు అనుకుంటున్నావా? మా బ్రాహ్మణులకు మీసాలు ఎందుకుంటావని తెలుసా? పట్టుపోతే వెళ్తారుగా. ఒరే కాదురా కదా, మీసాలు ఉంటే మాకు రోసాలు ఎక్కువ. రోసం వచ్చిందంటే కోపం వస్తుంది. కోపం వచ్చిందంటే ఇది శాపం పెడతాం. శాపం పెడితే పాడైపోతాడు. అందుకని రోసం రాకుండా ఉండాలని మీసాలు తీసేస్తున్నావు రా. అవునా? సరే చెప్పు తిని. ఓహో చెప్పేది వినమంట. ఏంటండి అదే గారు తినేదేంటండి? కొద్దిగా వినమంటున్నావు.
తెల్లంగా నల్లంగా ఉండవురా అయినా కులం అంటే కులమే రాదు గలజాతి వాడు అగ్ర కులదులం. అబ్బో అగ్ర కులస్తాడా? అవును. చెప్పు చెప్పు బతిలాడుతున్నాడు కొంచెం తిను. ఇదేంట్రా నాది నాదని నాకు నాది కాదా పొంతులు లేవు నాది కొద్దిగా తినువయ్యానయ్యా. ఓహో నేను చెప్పేది విను అంటున్నాడు. అరే నేను ఒక్క నేను తినేది అది కట్టి పెట్టు. ఇదేంట్రా నుంచి అన్నదానం చేస్తుంటే పొట్ల బాగా పోసుకుంటుంటే ఇంకా తినాలనా కొద్దిగా నాది నువ్వు అంటుంటే అంటే నువ్వు చెప్తుంటే నేను వినమంటావు. అఘోరించిన ఆయన పొద్దుగా తినేదేంట్రా నాయన నీ రథం పెడతాను. తినేదేంట్రా పొంతులు కొద్దిగా చెప్పేది ఓహో కొద్దిగా విను విను అంటున్నావు. సరే
పోయొచ్చు కదా పొంతులియా. నేను పోయొచ్చా? అదే పొంతులియా చెట్ల కాడిగా. ఏంట్రా పనింది వేస్తున్నావు పక్షి? నేను చూపించి స్వామి చీకట్లో పోతుంటే తెల్లారిపోతుంది అన్యం వేసుకొని సన్యం ఆరుతుంది. ఏరా మనం పోయేటప్పుడు నేను ఎప్పుడు చూసాడు. అది నిజం పడిందా బయటికి ఆడికి పోతే సరే కానీ ఈ నోట్లో నుంచి ఏదైనా కారుతుంది. మా శనకాపు మీ శనకాపు ఎవరు? మీ శనకాపు ఉప్పుటూరు లక్ష్మయ్య. ఉప్పుటూరు లెక్చర్స్ గారు మీ శనకాపు. అయితే ఏమైంది? ఒక్కడే కాదు పొద్దులుగా నలుగురు ఉన్నారు. సరే ఏమైంది? ఏమైంది? ఏందేమైంది? ఈ కాపు లెక్చర్స్ గారికి పోతే ఏమైంది? ఏమైంది? అదేను అల్లుడు అల్లుడు అదే వరుసలేవయ్యా. అల్లుడు అల్లుడు కొంచెం వేసుకుంటావన్నారు. వేసుకునేది చొక్క. ఓహో వేసుకొని వేసుకుంటే అవతల పదానికి పోయింది. అదే ఏమన్నా శ్రీనివాసరావు అన్నాడు. నీకు తెలియదేమో. నాకేం తెలుసు నాయన. ఏమని వారు ఆ శ్రీనివాసరావు ఉన్నాడు ఇంకో కాపు. ఆ కాపు సరే గాని మొత్తం మీద ఎంతమంది కాపులు ఉన్నారు చెప్పు? నలుగురు. ఎవరెవరు? శివరాత్రి స్వాములు. శివరాత్రి అంతా కాపులే. ఈ మధ్య వచ్చాడు విజయవాడ నుంచి వచ్చాడు నరసింహుడికి. ఎవరు? మోటుపల్లి నరసింహరావు గారు. మోటుపల్లి వాళ్ళు. మోటుపల్లి అంతా కాపులే. తర్వాత శివరాత్రి వాళ్ళంతా కాపులే. శివరాత్రి వాళ్ళు కాపులే. ఏమని వాళ్ళంతా కాపులే. ఏమన్నారు? నా ఉప్పుటూరు వాళ్ళంతా కాపులే. కాదులేవయ్యా కర్ర దారిపోతుంటే ఎట్టాను నువ్వు నాకు సగబొట్టుకుంటున్నావు నువ్వు. మరి ఉప్పుటూరు వాళ్ళు కూడా కాపులే. తర్వాత ఎవరు ఉన్నారు? ఇంకెవరున్నారు? కాపులు. సరే కానీ ఎప్పటి నుంచి కాపులు? మా తాతలు ముత్తాతలు ఆ తాతలు మయ్యలు మా ముత్తాత వాళ్ళ ముత్తాతకు పెట్టారు. అంటే తాతలు తరాల నుంచి కాపులు. ఎట్లయ్యా చెప్పు? ఎట్టేదయ్యా వాళ్ళ తాతలకి మా తాత పెట్టాడు. మీ తాత అక్కడ పెట్టాడు. వాళ్ళ ముత్తాతకి మా ముత్తాతలు పెట్టాడు. వాళ్ళ ముత్తాత వాళ్ళందరికీ మీ ఒక్క ముత్తాతే పెట్టాడు. వాళ్ళ అయ్యలకి మయ్య పెట్టాడు. ఒక్కడే. ఇప్పుడు వాళ్ళ నలుగురి కలిపి నేను పెడుతున్నా. నలుగురికి అందరూ కలిసి ఒక్కడే. వాళ్ళ నలుగురికి నేను ఒక్కడనే పెట్టేది. అదే పొంతులియో చెప్పుకు బొచ్చేదయ్యా. మరి తెగబొట్టుకుంటున్నాడు. పనివాడు ఒక్కడే కాబట్టి వాళ్ళందరూ పనులు చేస్తున్నాడు. అవును వాణి కదా పొంతులియా. సరే కానీ ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక్కడే పెడుతున్నాడు. వాళ్ళందరూ కలిసి నీకేం పెడతారు? వాళ్ళు నాకు పెట్టేది పొంతులియా. అసలు నీకేం బొత్తిగా నేనే నీ కంటి కాగలేదా? అది ఏం పెడతాడు అంటున్నా. నా యాత్రలు కానీ వాళ్ళ కానీ యాత్రలు పెంచాయ్యా. అదే పొంతులియా నా యాత్రలు కానీ వాళ్ళు పెంచాయండి. నాలుగు కోస్తాను కదా. ఎందుకు పొంతులియా మాట్లాడుతున్నావేంటి? నేనేం దుర్వాత మాట్లాడినా ఈ పొంతులికి సరిగా చెవుడు వచ్చింది. ఏమంటున్నావు నువ్వు? అదే పొంతులియా మా యాత్రలు కానీ వాళ్ళ ఆస్తులు ఏమని పెంచుకున్నాయంట. ఆస్తులా? అయ్యాను పొంతులియా. ఈ వ్యధవికి అక్షర జ్ఞానం లేదు. అక్షర జ్ఞానం లేని వ్యధవికి భాష జ్ఞానం ఎలా వస్తుందండి? ఎందుకు వచ్చింది? అది కదా. అంటే పొద్దున్నే దబ్బేసులు ఆడుకుంటుంది. సరే కానీ అరే అబ్బాయి నీకు ఏమేమి ఆస్తులు ఉన్నాయి చెప్పు? ఎంత పొంతులియా నీకు ఏం ఆస్తులు ఉన్నాయి? ఏమన్నా మాకు కొత్త కుండలు 2 ఉన్నాయి. గజ్జి కుక్కలు 2 ఉన్నాయి. మంచి 2 పందులు తాగుతున్నాం. నందులంటి స్వామి పొంతులియో. నందులంటే 2 పందులు తాగుతున్నాను పొంతులియా. పైకి కిందికి కొంచెం నిన్నగాక మన ఉప్పుటూరు వాళ్ళకి పోయా. నువ్వు ఉప్పుటూరు వాళ్ళ ఇంటికి పోతే నాకెందుకో, ఏమనో ఇంటికి పోతే నాకెందుకో, పోతే శివరాత్రి వాళ్ళ ఇంటికి పోతే నాకెందుకో, ఇవాళ ఇంటికి పోతే నాకెందుకో. అదే మోసపల్లి వాళ్ళ ఇంటికి. ఉప్పుటూరు లక్ష్మణ్ గారి ఇంటికి వెళ్ళాను రా. ఎందుకు వెళ్ళానంటే మన వాళ్ళ మనోడు పెళ్లి వెళ్తుంటే వెళ్ళాం. వాళ్ళ దొడ్డి సైడ్ చూసా. అంతేనా పొంతులియా దారిపోతే తీసుకొచ్చుకో నాయన. ఆ దొడ్డి నుండి ఆబోతులు లాంటి ఎద్దులు, ఆవులు, బర్రెలు, గొర్రెలు చుట్టుకుంటున్నాయి. అబ్బా పొంతులియా పెద్దోళ్ళు ఆస్తులు భలే చూసేటట్టు
ఆ పెద్దోళ్ళ ఆస్తులు భలే చూసేటట్టుంది కదా పంతులియా. భాష జ్ఞానం లేదు కదా. అదే పంతులు పెద్దోళ్ళ ఆస్తులు అయ్యా. ఆస్తులు మరి యథార్థ మాటలురా. వాళ్ళ ఇంట్లో గొర్రెలు బర్రెలు ఎద్దులు ఉంటే మా ఇంట్లో 2 గజ్జి కుక్కలు. గొర్రెలకి బర్రెలకి ఎద్దులకి గజ్జి కుక్కలు పోటీ లేకుండా వాళ్ళకి ఎక్కువ నాకు ఇది ఎక్కువ. మోటిపల్లి వారి ఇంటికి మోటిపల్లి వారి ఇంటికి వెళ్ళాను రా. పోతే వాళ్ళ పర్వాటింట్లో 2 బీరువాలు 3 ఎనపెట్లు ఉన్నాయి. బీరువాళ్ళ నిండా డబ్బు ఎనపెట్ల నిండా బంగారం తులతూగుతుంది. ఇదైతే కరెక్ట్ గా నమ్మొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇల్లు బాగు చేసుకుంటున్నారు. అవన్నీ బయట చేసినట్టుంది. అప్పుడు బాగా చూసినట్టుంది ఈయన. వాళ్ళని పదే చూసినట్టుంది పొద్దుగా. వాళ్ళ కాడ డబ్బు బంగారం ఉంచా మా యాత్ర తెలీదా? ఏంటి మా ఇంట్లో తట్లో ఇన్ని వారులు అదే అట్టల చెప్పు అట్టల ఈ తట్టలో చెప్పట్టలు ఈ నీ ఆస్తులు అన్నమాట. అవి వాళ్ళ ఆస్తులు. సరే కానీ అసలు ఎంతకు నీ పెళ్లి వ్యవహారం ఇల్లు వాకిలి సంసారం ఏమైనా ఉందట్రా? ఇప్పుడు నన్ను చూస్తేనే ఎత్తుంది. ఇక నా దాన్ని చూస్తే నువ్వేంద్రా నలుగురికి లేదని చెప్తావు. అట్టు కాదు నాకు చూసావు అంటున్నాడు. ఎప్పుడు చూసావు? నీకు నేను చూసేదేంట్రా? పొందులియా నువ్వేమన్నావు? నువ్వు అన్ని లేవన్నావు. నా దాన్ని చూసావు అన్నా. అయితే నీకేం చూసేదేంట్రా? అదే అదే నా పెళ్ళాన్ని. ఓహో నీ పెళ్లి అయిందన్నమాట. అయితే ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ అమ్మాయి? పెదకాపు గారి ఇంటికి పోయింది. ఎవరు? శివరాత్రి సోమయ్య ఇంటికి. సాంబయ్య ఇంటికి పోయింది. ఎప్పుడు పోయింది? పొద్దుననంగా పోయింది. ఇప్పుడు రాలా. శివరాత్రి సాంబయ్య ఇంటికి పోతే ఇంకా పంపిడురా. చూసుకో ఎందుకు ఆ ఇంటికి పోయితే ఆయన సేవగా పంపిడు. వారానికి నా వస్తువునే కోరుతున్నాను పొంతులియా. ఏంటి ఇన్నేసి బిళ్ళలా ఆయన ఏం చేస్తాడు పొంతులియా? ఓరి విధవా బిళ్ళల వలన అందించడానికి ఉంచుకుంటాడు రా. ఉంచుకుంటాడా? పొంతులియో బయట ఓడివయ్యా. అయితే ఏమిటంట అయిపోతే తాగినానని చెప్పగలమాట. అంతే. అయిపోయింది చూస్తే నీకెందుకు అంత భయము? ఇంకేముందా? అబ్బు అసలు సుక్కల్లో చంద్రికాయ కదా. సుక్కల్లో చంద్రికాయ కదా. చంద్రిక అంటే పైనే ఉంటుంది. అసలు నువ్వు పడిపోతావు పొంతులియో వరాంగా. నువ్వు కళ్ళు తిరిగి. అవునా? సరే వచ్చిందేమో చూద్దాం. అయ్యో కాపులందరూ ఉండాలి ఏడే కూర్చొని మీ అందరికి మళ్ళీ ఒకసారి పెడతుండా. మా ఆయన నా మొగుడు నా భర్త నా పెనిమిటి ఆయన ఏమో ఇటు వచ్చి ఉండాడు. అసలు ఎంతమంది అంటావా? మైకి తీసుకోబ్బాయి. అసలు నీకు పెళ్ళి అయిందా? పెళ్ళం ఉందా? పెళ్ళే కాలేదా? ఓడు నీ పాపం మళ్ళీ ఈ వయసులో పెళ్లి కాకపోవటం అంతేనంట. సరేనా కదయ్యా? అదేం చూసావు కానీ చూడని నీ సంగతి అటు పెట్టి నా సంగతి చెబుతా. నీకు ముందర నా సంగతి చెబుతా అందరికి, తర్వాత మా ఆయన సంగతి చెబుతా. ఎద్దోడు మొద్దోడు వాడు ఓడని మళ్ళీ మీకు అనుమానం వస్తుంది. పంతులకి
తల నిండా ఎంటుకలు లేవు కానీ అనుమానాలు జాస్తిగా ఉన్నాయి. ఏయ్, ఏయ్, చాలు సార్, మర్చిపోయి. ఘాట్లు పడతాయి అంట మంత్రి గారు, దువ్వెన ఘాట్లు పడతాయి అంట పంతులా. మంత్రి గారు, సరే కానీ పోయిన సంవత్సరం ఇక్కడ నాన్నగారికి వచ్చాం వచ్చాము ఈడ బొమ్మ లేదు. బొమ్మ లేదు. ఇప్పుడు బొమ్మ ఉంది, వేసి ఉంటాడు శంగయ్య నిన్న మొన్న బొమ్మ వేసింటాడు. బొమ్మడికి దిమ్ముండదు. చూద్దాం దిమ్ముందో లేదు. బొమ్మగాడు మనిషి. అవును సంగతి. పంతులు ఇప్పుడు దాకా మెత్తగా ఉన్నాడు, ఊగిపోతున్నా. అదిలమ్మా వణుకొచ్చేసింది. వణుకొచ్చిందా? సరే కానీ పంతులా, అసలు నీకు అసలు లేదట్టుంది. నీ కాడ ఏం కానరాడు, నువ్వు పొంతులా నాకేం కానరాడు. ఏం కానరా? ఒకటి ఉండాలి నీ కాడ, అది రావట్లా. పంచాంగం. ఓహో పంచాంగం కట్ట. పంచాంగం కట్ట ఎక్కడో పడిపోయింది. అవును, పంచాంగం కట్ట పడిపోతే ఇక పంతులు ఎందుకు? అంతా నోట్లో సరే కానీ పంతులు, నాకు నిన్ను చూస్తే నువ్వు బాగా పెట్టేవాడు అనిపిస్తుంది. నా మీద మా తాత వాడు. సరే ఆయన పోయి కాలం అయిపోయి ఉంటాడు కానీ నువ్వు బాగా పెట్టేటట్టు అనిపిస్తుంది. ముహూర్తం. ముహూర్తం కావాలంటారు. ఇప్పుడు నీ ముహూర్తం తోటి పని ఏంటి? ఏమయ్యా పంతులు, నా పెళ్లి అయ్యి దాదాపు 17 సంవత్సరాలు వెళ్ళి 18 సంవత్సరం కూడా వచ్చింది. పిల్లలు ఎంతమంది? పిల్లలా ఆడికి వస్తుండ చెబుదామని. ఇప్పుడు నేను వచ్చింది కూడా ఆ మాట చెబుదామని. అదే చెప్పు. మా ఆయన మా అమ్మ సంబంధం. మా అమ్మకి చిన్నప్ప కొడుకు, నాకు మేనమావ. అమ్మ వాడు నా తమ్ముడేను, వాడిని చేసుకుని నిన్ను బాగా బతికిస్తాడమ్మ, ముమ్మాడు కూడి పెడతాడని అన్నది. చేసుకుంటే ఏం చేస్తావయ్యా, మా ఆయన సంతకాడ మంత మీద తెల్లదాను మంత కింద. ఏం చేస్తా, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నారు తమ్ముడా. మంత కింద ఉంటాడా? తెల్లదాను మంత కింద ఉంటాడు, సంతకాడ మంత మీద కొడుకొని ఉంటాడు. ఏం చేస్తాడు? ఏం చేస్తాడు, పెడుతుంటాడు. గొరక పెడుతుంటాడు. ఆయన గొరక పెడుతుంటే గోతికాన్ని అక్కడ కావిలి కూసోని తెల్లారుదాంకి నాకేమో కునుకు పట్టుద్దా, మడికి మెరుపు వస్తుంది. ఇప్పుడు అట్ట జరుగుతుంది ఈ 18 సంవత్సరాల నుంచి నా సంసారం. నీకు కునుకు పట్టినప్పుడు వాడికి మెరుగు వచ్చింది. మరి అంతేగా, వాడు మెరుగు లేదు, నువ్వు నిద్రపోతావు. రామయ్య నేను మడిచినే. సంసారం అంతా సంసారం నాశనం అయిందంటే అట్టాడితే మరి పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నారు పంతులా. అప్పుడు ఎవరు మీ తాత ముత్తాతలు పెట్టి ఉంటారు సరిగా బెట్ల ముహూర్తం. మా తాత సరిగ్గా పెట్టేవాడు కానీ కాయలు సుక్కలాలు వచ్చినప్పుడు పెట్టి ఉంటాడు పక్కన. ఇప్పుడు నువ్వు గట్టిగా పెట్టేవాడు అనిపిస్తుంది. మా ఆయన తీసుకొని వస్తా, ఇద్దరు కలిపి పెడతావు, ఒకదానికి పెడతావు, చెప్పవయ్యా. వాళ్ళ ఆయనతో ఏం పనిలే, ఇవన్నీ రావాలి, ఊరికి రావాలి. 4 నెలలు ఆయనతో పని లేదంటే ఇదేందయ్యో ఈ 10 సంవత్సరాలు తీసేవాడు. ఇప్పుడు మీ ఆయనతో లేదు, గ్రహదోషం నీకుంది. నాకుందా? శాంతి సరే కానీ శాంతి చేయాలి. అందరికీ వారసని ఎట్టకి మొగుడు చేశారు ఏందయ్యా, మరి ప్రతి ఒక్కళ్ళు ఈ మాట మాట్లాడితే ఎట్టయ్యా. రామాయణం అంతకి రాముడు చేతేందనంట నీ ఎట్ట, నువ్వే వాడు పోయి ఉంటాడు. వాడికి ఇల్లు వాడి కక్కడం. అసలు మా ఆయన లేకపోతే తెల్లారుద్దా ఊళ్ళో. ఎందుకనంటే పనులన్నీ చేస్తుంటాడు. కుట్టే పని, కట్టే పని, కొట్టే పని. చెప్పులు కొడతాడయా. మరి కొట్టేదంటే తప్పటి పలక తీసుకుని ఊరంతా సాకి తీసుకొస్తాడయా. పెట్టేదంటే ఎదురువారు, ముంగట, వెనక, ముందు.
పంతులా నీ కులం వేరు నీ కుంపటి వేరు నీకేమో పోయినం తెలియదు ఏం చేస్తావయ్యా మేము మంచి పని వాళ్ళమే 30 ఏళ్ళ నుంచి కూడా ఇప్పుడు పోయినా తెలియదు మా ఆయన ఊళ్ళో కాపులందరికి పని చేసి ఉన్నాడు కాబట్టి నన్ను పోయి మేరకి నేను తెమ్మన్నాడు ఎవరింటికి పోయి అదే సాంబయ్య దొరగారి ఇంటికి పొమ్మన్నాడు చెప్పనడా నేను సాంబయ్య దొరగారి ఇంటికి పోయి అడిగితే ఆయన అన్నాడు నాకు లేకవట్లేదు అంటున్నాడు పిల్లలు మింగి ఏందయ్యా మీరు మడుతున్నావు మరి 40 అర్థాలు ఉన్నప్పుడు 4 అర్థాలు అని తెలియదంటే అదే కందులు బత్త లేదంటే ఓహో సామయ్యకి కందులు బత్త ఎట్లా నేను చెప్పుకున్నా కదా మా ఆయన తీసుకొని వస్తాను బొట్టినంత బత్తాదంతే బుధాన్ని వేసుకుంటాడు మా ఆయన పనికి మాలోడు అనుకున్నావా మరి ఇంకేమనుకున్నావా వాడికంటే కిందోడు అనుకుంటున్నా కిందోడు పైయోడు అన్ని మా ఆయనే కానీ అసలు మీ ఆయన ఆకారం ఎట్లుంటుందమ్మా వాడు ఆడిగా రాబోతున్నా నువ్వు పక్క సరే చెప్పు ఇప్పుడు మీ ఆయన ఆకారం ఎంత ఉంటుంది మా ఆయన మడిశాలనే ఉంటాడు ముక్కు ముఖము కళ్ళు కాళ్ళు చేతులు అన్ని ఉంటాయి పోతున్నా నీయాలనే అయితే అందరికి ఏం తక్కువ ఏంటి మా ఆయన చాలా ఉండి ఎగస్తారు ఏంటి పెద్ద మీసాలు ఉంటాయా నేసాలు నాకు కట్టయా ఏంటి పంతులా నీకు కూడా మీసాలు ఉండయా అవును పంతులకి మీసాలు ఉండవే పంతులకి మీసాలు ఉండవు పంతులకి మీసాలు ఉంటే రోసాలు వస్తాయి అది నేను ఎరగలేదంటే కృషి వస్తుంది నీ బొట్టాలు కంటపడ్డారంటే పాడైపోతాం అందుకని మీసాలు తీసేస్తాం సరేలే కానీ పంతులా నువ్వు బాగుండు మేమే చెడిపోతాంలే కానీ మీసం లేకపోయినా కూడా ఇప్పుడు ఏందో రకరకంగా ఉంటుంది అసలు మా ఆయన చక్కనోడు నీకన్నా చక్కనోడే మా ఆయన మంచి పనోడే ఏం పని పని ఇప్పుడు దాకా చెప్పింది ఏందయ్యా ఓహో సరే కానీ ఇంకా మేము ఆగలేకపోతున్నాము ఆగలేకపోతున్నాం కొంచెం బయట పెడతాం పెట్టు బయట పెట్టు నీకు 3వ నేత్రం ఉందా ఎట్ట మాడిపోట ఉన్న 2 నేత్రాలే కొంచెం కాడికి తెలియాలి నువ్వు పరిగెత్తుతున్నావే సైసజ్యం కాడు దాకా అడిగావండి ఏమయ్యా నేనేం మోటు దాన్ని నాకు చదువు సంది లేని దాన్ని మా ఆయన చూడబోతే తాగుపోతాడు కాలుకి ఎత్తే మెడకెత్తే కాలుకి ఎత్తాడు పొంతులా మా ఆయన పనికి మాలినోడు వాడు వచ్చానంటే పొట్లు ఇంత మడుగుతుంటాయి పొట్లు ఇంత మడుగుతుంటది మా ఆయనకి కత్తి కొయ్యటానికి దొన్నవ పనులు గోస్తుంటాడులే ఇప్పుడు వస్తాడా ఏంటి రాడా ఏంటి వాడు వచ్చేలేపులే పోతాను కానీ పవన్ కళ్యాణ్ ముక్కలంత అర్థం ఉందా ఏంట్రా అంటే లేదా ఏంటి అన్నట్టు మరి రాడా ఏంటి పిలిపిస్తా ఇప్పుడు మా ఆయన్ని నీ సంగతి తెలుస్తా మొత్తం దానికి ఎక్కిరా ఇంటికి వచ్చినప్పుడు ఊపుకుంటారా ఎట్లా అడగటం వాళ్ళకి ఇమ్మంటాం ఎట్లా అడగటం వాళ్ళకి నువ్వు ఇవ్వకుండా తెచ్చింది ఇది ఉత్సాహంగానే ఉంది కొత్తడటవా లేకపోతే మనిషి పిలిచి ఎందుకు పలకదు ఎవరు కొడతారా చూస్తాగా ఇప్పుడు చూపు ఎట్టు కొడతా
ఎందుకైంది ఆ రకంగా బాగా బతికిద్దా ఎందుకు బాధ్యత పొంతులు కళ్ళు కూడా కాదు రావా తిప్పుతా చచ్చిపోయిందా కొడుతుంది కదా పొంతులా ఏమయ్యా అందరూ చూస్తుంటారుగా మా అమ్మ సచ్చింది సత్తా నా నెత్తిన నిప్పులు కొంపటాలు ఇది సచ్చినోని పెట్టింది వదిలిపెట్టి పోదామంటే ధ్యానం అప్పదు ఉందామంటే న్యాయం జరగదు ఒకదానికి రాజపడి పెట్టుకోను పంపరా యాడి పోయి సరే గాని మామ ఈ రకంగా ఒళ్ళంతా కుడుగులు వెళ్ళేటట్టు పడుకుండవే సొంత కుడుములు జొన్న కుడుములు అయిపోతుంది ఒళ్ళంతా ఒక్కరన్నా అడ్డం రానిందా మా అమ్మల్లా రాష్ట్రారు అది చూసావా పొంతులుగా చూడు మా పిల్లలకి ఎంత ప్రేమో నేనంటే చూడు అసలు ఏం మాట్లాడుతుందో మామా నువ్వు నన్ను కొట్టా నేను నిన్ను కొట్టిన ప్రేమతోటి ఎన్నాళ్ళు కనిపెట్టుకుని ఉండగానే మా అమ్మ ఒక మాట చెప్పిందని అమ్మలారా అక్కలారా అమ్మలారా మీ అందరికి దండం పెడుతున్నాను అయ్యా సాములారా కాపులారా ఈ సచ్చినోడు నాకు ఇచ్చేసి ఉండదు మా అమ్మ ఏమని చెప్పుండదంటే సంసారం గుట్టు యాది రట్టమ్మా సరే కానీ ముచ్చే చాలా అయిందా ఏంటది వేసుకొని వేసుకున్నావు కళ్ళు సారయ్యా వేసుకొని చాలా అయిందా కళ్ళు చెట్ల కాడ సారాయి కొట్ల కాడ ఉండేవాడు నాకు చేసి వేసుకుందాం అంటాడు 10 మంది ముందుకు వచ్చి ఏం చెప్పేదయ్యా అది వాళ్ళే ముచ్చే సింధు వేసుకొని చాలా అయిందా అదేనా ఓ అబ్బు నేను ఇక చాలా దూరం పోయి ఉండాలి కానీ నేను కాబట్టి నేను సర్దుకొని సంసారం చెప్తున్నా మా అమ్మ చెప్పిన మాటకి మీ అమ్మ చెప్తుంది కాబట్టి నా అక్క కూతురు కాబట్టే కదండి అబ్బో నువ్వు పెళ్లి చేసుకోకపోతే నాకు పెళ్లి అవునా మొగుడు చిక్కునా లోకంలో అందుకనే మా అన్నదమ్ములు కేసి ఉండవు. 10 మంది వినటానికే లేదా నీ కోసమే నాకు అది చెప్పు. అందరి కోసం.
ఆ